కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకున్నాం కదండి. ఈ మరి వచనంలో అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించి వారిలో అరయోపకీతుడైన థియోనోసియు దమరి అనే ఒక స్త్రీ వీరితో కూడా మరికొందరు ఉండేది. మరి ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఎవరు? ఈమె పేరు దమరి. ఈ పేరు దమరి. పరిశుద్ధ గ్రంథంలో ఈ దమరి అనే స్త్రీ గురించి ఇంకెక్కడ రాయబడలేదండి. ఈ ఒక్క చోటులో మాత్రమే, ఒక్క వచనంలో మాత్రమే ఇక్కడ రాయబడినట్లుగా మనం చూడగలము. కాబట్టి మనము ఈ యొక్క స్త్రీల యొక్క మరి ప్రాముఖ్యత ఏంటి, ఈ యొక్క మంచి లక్షణాలు ఏంటి మనం ధ్యానించుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దమరి అనే ఈ స్త్రీ యొక్క పేరు యొక్క అర్థం ఏంటంటే కాఫ్, లేకపోతే హైఫర్ అంటే దూడ అని అర్థం అనమాట అండి. మరి ఇక్కడ అనేక మంది పౌలు గారు చెప్తున్న మాటలు వింటున్నారు, కానీ ఇందులో కొందరు మాత్రమే మారుమనసు పొంది రక్షణ పొందారంట. అందులో మరి బలహీనకరమైన స్త్రీ ఉన్నదంట. ఆమె పేరు కూడా దేవుడు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? దమరి అని రాయించినట్టుగా మనం చూడగలము. సరే, మనకి ఈ అధ్యాయం అంతా చూస్తే మనకి ఇదివరకు మనం ఒక స్త్రీ గురించి ధ్యానించుకున్నప్పుడు ఏథెన్స్ పట్టణం గురించి ధ్యానించుకున్నాం కదా. విగ్రహారాధనగా మరి విగ్రహారాధనతో నిండిన ప్రాంతమై ఉన్నది ఈ ప్రాంతము. మరి ఇక్కడ ఈ అపోస్తల కార్యములు ఎవరు రాశారంటే వైద్యుడైన లూక్ వాసుకులు ఉంది కదా, లూకా సువార్త, ఆ సువార్తను అలాగే అపోస్తల కార్యాలు యాక్ట్స్ అనమాట. ఈ రెండు కూడా రాసింది ఎవరంటే వైద్యుడైన లూకా. మరి వైద్యుడైన లూకా మరి రాసిన అపోస్తల కార్యాల్లో మరి ఈమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించేలాగా చేసినట్లుగా మనం చూడగలమండి. మరి ఈ ప్రాంతము చూసినప్పుడు 22వ వచనంలో చూస్తే ఈ ప్రాంతము విగ్రహారాధనతో నిండి ఉన్న ప్రాంతము. 22వ వచనంలో చూస్తే ఏథెన్స్ వాళ్ళ చాలండి. కాబట్టి ఇక్కడ వీరేంటంటే విగ్రహారాధనతో నిండి ఉన్నది అని 16వ వచనంలో కూడా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిన అని చెప్పేసి దేవుడు రాయిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఏథెన్స్ పట్టణానికి వచ్చిన పౌలు గారు ఏం చూశారంట? పట్టణం అంతా ఎక్కడ చూసినా విగ్రహాలే. అలాగే మన దేశంలో కూడా ఒక సిటీ ఉంది, టెంపుల్ సిటీ అంట. ఆ సిటీ ఏంటంటే తమిళనాడు ప్రాంతంలో ఉంది. మరి మధురై మరి ఏంటంటే టెంపుల్స్. ఆ ప్రాంతం నిండా ఊరు నిండా కూడా ఏముంటాయి? టెంపుల్స్ ఉంటాయి అనమాట అండి, విగ్రహారాధన. అలాగే ఇక్కడ ఏథెన్స్ అని చెప్పేసి గ్రీస్ దేశంలో ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ పౌలు గారు మరి ఎంతో ఆత్మల భారం కలిగిన ఈయన, పరిశుద్ధాత్మను కలిగిన ఈయన, మరి సువార్తికుని పిలుపు, అపోస్తలుని పిలుపు, భాషలను పొందుకుని ఈయన మరి ఏం చేశారంట? ఆత్మల భారం కలిగి మరి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ 17వ వచనంలో చూస్తే చూడండి, చాలండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు మూడు సంవత్సరాలు అరేబియా దేశంకి వెళ్ళి మరి అక్కడ దేవుడితో సహవాసం చేసినట్టుగా మనం చూడగలం వాక్య గ్రంథంలో. ఆ తర్వాత మాత్రమే దేవుడి పనిలోనికి పౌలు గారు వెళ్ళినట్లుగా మనం చూడగలం. మరి ఇక్కడ ప్రాంతాల్లోకి వెళ్ళారు, ఏథెన్స్ పట్టణంలోనికి వెళ్ళారు. ఏదో అక్కడ విహారయాత్ర చేయడానికి కాదు కానీ, ఇంకేదో చూడడానికి కాదు కానీ, ఆ ప్రాంతము మరి సమాజ మందిరంలో మరి ఏం చేస్తున్నారంటే పౌలు గారు యూదులతో, భక్తి పరులైన వారితో ప్రతిదినం కూడా సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కించు వచ్చాను. ఏమని తర్కిస్తున్నారు? యేసే క్రీస్తు, మరి ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు, ఇంకా వేరే ఒకరి వారి వల్ల రక్షణ లేదని చెప్పేసి ప్రతి దినము కూడా సంత వీధిలో తను కలుసుకున్న వారితో తర్కించు వచ్చాను. తర్కించడం తర్కం అనమాట, వాదం. అంటే పౌలు గారు చెప్తారు, అవతల వారు కాదంటారు. కాదని చెప్పినప్పుడు వాళ్ళతో ఏం పడుతుంది? చెప్పిన వాళ్ళ మధ్య వాదం పడుతుంది, తర్కం అనమాట అండి. పౌలు గారు ఎక్కడ కూడా ఎవరికి కూడా లోబడి మీరు చెప్పిందే కరెక్ట్ అని, లేకపోతే మీరు చేసేదే కరెక్ట్ అని చెప్పలేదు. కానీ మరి నిజమైన మార్గాన్ని ఆ ప్రాంతానికి తెలియజేసిన మరి సువార్తిగా మనం చూడగలం. 5 ఖండాల్లో, పంచఖండాల్లో సువార్త జరిగించిన వ్యక్తి పౌలు గారు అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఇలా చెప్పినప్పుడు 18వ వచనంలో చూసినప్పుడు చూడండి, చాలండి. కాబట్టి
కాబట్టి ఇక్కడ పౌలు గారు వెళ్ళి ఆ పట్టణాన్ని ఆ విగ్రహాలతో నిండి ఉన్నట్టు చూచి అతని ఆత్మ పట్టలేక పరితాపము మరి తను మరి చెప్పవలసినంత మరి ఆ పట్టణంలో కూడా చెప్తుండగా పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తుండగా మరి ఏం చేస్తున్నారంట, కొందరు మరి వాదించారంట పౌలు గారితో. ఎపుకూరీలు అని చెప్పేసి ఒక తెగ, అలాగే స్తోయికులు అని ఒక తెగ లో ఉన్న కొందరు జ్ఞానులు. చూసారు, జ్ఞానులకే మరి అర్థం అవ్వట్లేదంట దేవుని రక్షణ. జ్ఞానులే వాదిస్తున్నారంట. అతనితో వాదించింది కొందరు అంటున్నారంట, ఈ వదలబోతు చెప్పినది ఏమిటి అని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. పౌలు గారు చెప్తున్న మాటలు, అతడు యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటించారు. యేసు ప్రభు వారి యొక్క మరి మరణం గురించి, ఆయన పునరుద్ధానం చెందారు దాని గురించి ప్రకటించినప్పుడు మరికొందరు వీడు అన్య దేవతలను అని కింద ఫుట్ నోట్లో చూస్తే దెయ్యములు అని చెప్పేసి, అంటే దెయ్యములు ప్రచురిస్తున్నాడు అని చెప్పేసి కొందరు చెప్పుకున్నారంట. చూసారు, యేసు మరి మంచి పనికి మాటి మాటికి ఆటంకంలో అంట. పౌలు గారు చేసింది ఏంటి, నరకానికి పోతున్న ప్రతి ఒక్కరిని కూడా వారి ఆత్మను వెలిగించాలి, వారికి జ్ఞానాన్ని వెలిగించాలి, జ్ఞానం పంచిపెట్టాలని చెప్పేసి చెప్తున్న ఈ పనికి ఎంతమంది అడ్డొస్తున్నారు చూడండి. వాదించారంట, వదలబోతా అంటున్నారంట. మరి అన్ని దేవతలు దెయ్యాలు ప్రచురిస్తున్నాడు ఇతను అని చెప్తున్నారు. నిజదేవులు ప్రచురిస్తుంటే ఎన్ని నిందలో ఎన్ని రాళ్ళ దెబ్బలో కదా పౌలు గారికి వచ్చినట్లుగా చూడగలము. అప్పుడు ఏమైందంటే మరి ఇలాగా చూసినప్పుడు 19వ వచనంలో ఇతన్ని పౌలు గారిని ఏం చేస్తారంటే అరవయోపగా అనే సభకు అప్పగిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నామం బట్టి మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు, సభలకు అప్పగించబడతారు అన్నట్లుగా ఈ సభ యొద్దకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు పౌలు గారు, అయ్యో ఎందుకు నేను ఈ సువార్త పని చేయడం ఏంటి, నన్నెందుకు ఈ సభకు అందరి ముందు అప్పచెప్పడం ఏంటి, నేనేం తప్పు చేశానని అనుకోలేదు. కానీ మరి భలే అవకాశం దొరికింది. నేను సంత వీధుల్లో వారికి వీరికి చెప్తున్నాను, ఈ సభలో ఒకేసారి అందరికీ చెప్పచ్చు అన్నట్లుగా నీవు చేయించున్న ఈ నూతన హోదా ఎటుతో మేము తెలుసుకుని వచ్చినా అని చెప్పేసి 19వ వచనంలో అడుగుతున్నారన్నమాట అండి. అప్పుడు అవకాశం దొరికింది కాబట్టి, దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నాం కనుక వీడి భావం ఏమిటో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పారంటండి ఆ సభ వారు. అప్పుడు అక్కడ స్త్రీలు పురుషులు కూడా సభలో ఉన్నారంట. మరి ఏంటంటే ఈ ప్రాంతం వారికి ఒక సరదా ఉందంటే 21వ వచనంలో, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే ప్రదేశం ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి అందును వినుటి అందును మాత్రమే తమ కాలం గడుపుచున్నవారు. అంటే టైం పాస్ అవ్వాలన్నమాట. వారికి ఏదో కొత్త వింత కావాలి, కొత్త సంగతి తెలియాలి. వారు ఒక మరి ఏంటంటే ఒక డిస్కషన్ పెట్టుకోవడానికి, ఒక అపహాస్యం చేసుకోవడానికి ఒకరు కావాలి, ఒక విషయం కావాలన్నమాట. అందుకు ఏంటో నేను చెప్పన్నప్పుడు మరి అలాంటి అపహాస్యం మధ్యలో కూడా పౌలుగా నిల్చొని మరి చెప్తున్నట్లుగా చూడగలము. కాబట్టి 32వ వచనం చూస్తే వారు మృతుల పునరుద్ధానం గురించి పౌలు గారు చెప్తుండగా వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి నిన్నుమని చెప్పిరి. చూసారా, కొంతమంది అపహాస్యం మొహం మీదే చేశారంట. మరి కొందరు ఇంకొకసారి చెప్తే కానీ ఇప్పుడు కాదులే అని చెప్పేసి చెప్తున్నారంటండి. మరి చూసారా, ఆ ప్రాంతంలో మరి దర్శించిన మరి కాలు పెట్టిన మరి సువార్థికుని మరి ఎన్నో విషయాలుగా వారు మరి అపహాస్యం చేశారు. ఇన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొని నిజదేవుని మరి చాటుతున్నట్లుగా చూడగలం. అలాంటి సమయంలో కొందరు మరి అతని హత్తుకుని విశ్వసించిరి. ఆ సమయంలో కొందరు అంట పౌలు గారి మాటలు హత్తుకొని విశ్వసించారంట. ఈ రోజుల్లో కూడా మనము దేవుని వాక్యం చెప్తాం కదా. మరి ఇదివరకు అయితే పేతురు గారంట ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందారంట. ఈనాడు 3000 ప్రసంగాలు ఉన్న ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందట్లేదంటండి. చూసారు అంచె దినాల్లో మరి. కాబట్టి దుష్టుడు ఎంత మోసగిస్తున్నాడో మనుషుల్ని అర్థం చేసుకోగలం. కాబట్టి ఇక్కడ కొందరు మాత్రమే హత్తుకుని విశ్వసించారంట. వారిలో అరేయోపగీతుడైన దియోనేసి, అలాగే దియోనేసియు, దమరి అనే ఒక స్త్రీయు, వీరితో కూడా మరి కొందరు ఉండేది. కొందరు మాత్రమే, కొన్ని ఆత్మల పంట మాత్రమే పౌలు గారు ఆ పట్టణంలో కోసినట్లుగా చూడగలం. 18వ అధ్యాయం చూస్తే అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీలకు వచ్చి అని చెప్పేసి ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళిపోయారు. అంటే మరలా ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఏథెన్స్ లో అడుగు పెట్టలేదు అనమాట అండి. చూసారు, ఆ పట్టణాన్ని అంతటికీ కూడా ముఖ్యంగా ఈ సభ వారికి కూడా మరి చెప్పినప్పుడు అరేయోపగనే సభలో కూడా అనేకులు కూడి ఉంటారు, జ్ఞానులు కూడి ఉంటారు. వారందరికీ కూడా దేవుని గురించిన విషయాలు తెలియజేశారు. కాబట్టి ఆయన యొక్క మరి పౌలు గారి యొక్క ఆశ మరి తీరింది. ఆయన పట్టణాన్ని మరలా ఎప్పుడు కూడా విగ్రహారాధన ప్రాంతాన్ని ఎప్పుడు కూడా దర్శించలేదు. ఎందుకంటే వారు ప్రభువుని త్రోసివేశారు, ప్రభు వాక్యాన్ని త్రోసివేశారు, రక్షణను కాదనుకున్నారు. కాబట్టి మరలా ఎప్పుడు కూడా ఆయన యొక్క సువార్త ప్రయాణాల్లో మరలా ఎప్పుడు కూడా పౌలు గారు అక్కడికి వెళ్ళలేదు అన్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ
మరి అలాగే అపోస్తలుల 16:14-15 లూదియా అనే ఒక మరి స్త్రీ కూడా పౌలు గారు మరి సువార్త చెప్తుండగా ఆమె పౌలు గారి మాట లక్ష్యం ఉంచంట విశ్వసించింది. కాబట్టి ఎందుకంటే దేవుడు పేతురు గారిని మరి యూదులకు సువార్తకునిగా, అన్ని జనులకు సువార్తకునిగా మరి పౌలు గారిని నియమించారు. కాబట్టి మరి దేవుడు మరి పౌలు గారి ద్వారా ఎలాగా అన్ని జనుల్లోని పరిశుద్ధాత్మ ద్వారా మరి తీసుకువెళ్ళడము, ఒక ప్రయాణం అవ్వచ్చు, ఒక సువార్త అవ్వచ్చు, అన్ని కూడా ఆత్మదేవుడు మరి తీసుకుని వెళ్ళడం బట్టే పౌలు గారి పరిచర్య నడిచినట్లుగా చూడగలం. కాబట్టి మరి ఇక్కడ దమరి యొక్క లక్షణాలు చూస్తే మొదటిది ఈమె కలిగి ఉన్నది విశ్వాసము. ఏం చేసింది చెప్పండి? విశ్వసించిందంటండి. పౌలు గారు చెప్పే మాటలు నమ్మిందంట. ఎంతో మంది పురుషులు ఉండొచ్చు, ఎంతో మంది జ్ఞానులు ఉండొచ్చు, కానీ దమరి అనే దీనురాలు పౌలు గారి మాటలు లక్ష్యం ఇచ్చిందంట. మనం కూడా ఈ లోకంలో ఉన్న వారమే, ఈ లోకంలో మరి నడిచిన వారమే, కానీ మనం కూడా మన సమయంలో మరి దేవుని సువార్తను విని విశ్వసించిన వారమే. కాబట్టి ఈ దమరిలో కూడా ఉన్న మంచి లక్షణం ఏంటంటే మెత్తని మనసు, విశ్వాసం అనే లక్షణం అనమాట. విశ్వాసం, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. మనకు సువార్తలు ఇందాక చదువుకున్నాం కదా. మన దైవజనులు దేవదాసయ్య గారు కూడా చెప్పారు, ఏంటి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని చెప్పారనమాట అండి. కాబట్టి మనకి నమ్మితే సొమ్ము, ఏ సొమ్ము? పరలోక రాజ్య అంతస్తు. నమ్మకపోతే దుమ్మంట, ఇచ్చిన కాని అని చెప్పేసి అజ్ఞానతో పురుగు చావదు. కాబట్టి అట్టి విధంగా మనం గమనించాలి. అలాగే మరి మనము మతోదర పండుగ నెల అక్టోబర్లో కూడా ధ్యానించుకున్నాం కదా. మరి మార్టిన్ లూథర్ గారు ఏంటంట, నీతిమంతులు విశ్వాస మూలంన జీవించను అని రాయబడి ఉన్నది కదా. కాబట్టి విశ్వాస మూలంన ఎవరు జీవించగలరు? నీతిమంతులు జీవించగలరు. కాబట్టి ఈ దమరి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈమె చక్కగా మరి నిత్యత్వానికి వారసురాలుగా అయిందనమాట అండి. ఎక్కడ జీవిస్తాం మనము? ఏమందు పరమందును కూడా జీవించగలము. మన విశ్వాస మూలముగానే మనము జీవించగలం. మరి మన పరిస్థితి ఎలాగుంది చెప్పండి? మనం ఎలాగున్నాము? మనం రక్షణ పొందిన వారమైనా, ఇంకా మనము మరి సాకులు చెప్పేవారుగా ఉంటున్నాము? అలా చేయకుండా మనం ఏం చేయాలి? విశ్వసించే వారిగా చేయాలి. అవ్వాలి. ఎందుకంటే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు కదా, పెండ్లి కుమార్తె ఒక విసనకర కావాలంట. ఏంటంటే 4 ఉంటాయి అందులో. ఏంటంటే విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, విజ్ఞాపన, విన్నపం, 4 కూడా ఉండాలి. అబ్రహాం గారు ఎలా విశ్వసించారు, విధేయత చూపారు, వెంటనే లోబడ్డారు. అలాగే మరి దేవుడు చూపించిన చోటికి లోపడి వెళ్ళారంట, అది విధేయత. విజ్ఞాపన చేశారు లోతు కుటుంబం కొరకు, అలాగే విన్నపము తనకు, మా భార్య కొరకు, గర్భఫలం కొరకు 4 కూడా ఉండాలి పెళ్లి మార్తని తెలియజేశారు దైవజనులు. కాబట్టి మన దైవజనులు కూడా ఒక పాట రాశారు కదా. మరి 49 పాట చూడండి. వినరయ్యా వినరయ్యా అనే పాటలో, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము, మనసు యేసుని కలపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన పాపికి ఎట్టి పాపమైనా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన పేదల కెట్టి కొలువైనా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన రుణస్తులకు ఎట్టి రుణమైనా ఎగిరిపోదా. పట్టముటు కొనుట బహిరంగ కార్యమే, గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యము. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. కాబట్టి అట్టి విశ్వాసము అమిరితే రోగికి ఏమొస్తుంది చెప్పండి? రోగం ఎగిరిపోతుందంటండి. పాపికి అమిరితే పాపం ఎగిరిపోతుందంట. ఒకవేళ అట్టి విశ్వాసం పేదలకు అమిరితే ఎట్టి కొదువు కూడా ఉండదంట. అట్టి
అట్టి విశ్వాసము రుణస్థులకు అమరితే ఎట్టి రుణం పైన ఎగిరిపోదా అని దైవజనులు దేవదాసు గారు రాశారు. కాబట్టి మనకి కావాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసం అనేది కావాలి. ఎప్పుడైతే విశ్వాసం సడలిపోతుందో మన యొక్క జీవితం అంతా కూడా తికమకగా అయిపోతుంది. కాబట్టి మనకి ఏముండాలి చెప్పండి? దేవుని ఎడల గట్టి నమ్మిక మనము కలిగి ఉండాల్సిన వారమైన. కాబట్టి హత్తుకొని విశ్వసించి అని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సభలో మరి అనేకులు వ్యతిరేకులు ఉన్నప్పటికీ, నమ్మని వారు ఉన్నప్పటికీ, అర్థం చేసుకుని వారు ఉన్నప్పటికీ కూడా మరి వారిని మరి పక్కన పెట్టి ఈమె వ్యక్తిగతంగా సొంతగా దమరి అనే స్త్రీ ఏం చేసిందంటండి? మరి ప్రభువుని విశ్వసించినట్లుగా మనం చూడగలం. పౌలు గారు మరి విగ్రహారాధికుల మధ్యలో యేసే క్రీస్తుని దృఢ సాక్షిస్తున్నారంట, తర్కిస్తున్నారంట. మరి అతని పరిచర్య ఫలితంగా ఈమె మారు మనసు పొందుకుంది. ఏం తెలుసుకుందంట? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 24వ వచనంలో ఒకటి తెలుసుకుంది. ఏంటది? చూడండి 24. చాలండి. కాబట్టి ఇక్కడ 9 విషయాలు తెలుసుకుందంటే, 9 సంగతులు ఇదేనురాలైన దమరి తెలుసుకుందంట. మొదటిది, హస్తకృతమైన దేవాలయంలో ఎవరు నివసించడంట? దేవుడు నివసించడు. కాబట్టి జగత్తును అందరి సమస్తంలో నిర్మించిన దేవుడు తానే ఆకాశంకు భూమికి ప్రభువై ఉన్నాడు. కాబట్టి హస్తకృతంలో నివసించడు. అంటే ఏంటంటే ఒక దేవాలయంలోనే దేవుడు ఉంటాడు, లేకపోతే ఇంక బయట ఉండడు, లేకపోతే ఇంకెక్కడ ఉండడు కాదు. కానీ దైవజనులు దాసరిగా దైవలక్షణ స్థితిలో ఆయన మనం స్థలాంతరమందు ఉన్నాను, ఉద్దేశాలయందు ఉన్నాను, ఎక్కడున్నాను మరి నీవు అక్కడ ఉండువు, నాకు ఉండి జతగా సహాయం చేయదువు అని రాశారు కదా. కాబట్టి ప్రతి ఒక్కడ చోట కూడా ఆయన ఉంటారు. మనం మరి వాక్యాలు చూస్తాం కదా, సైన్యంలో కలిపితే యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకమైన జీవంతో నిండి ఉన్నది, సర్వలోకమైన యొక్క ఆత్మతో నిండి ఉన్నది. అంటే ఆయన ప్రతి ఒక్క చోట ఉంటారు. కాబట్టి ఒక దేవాలయంలోనే నివసించడు, ప్రతి ఒక్క చోట ఉంటారు. కాబట్టి మన దేహం అనే దేవాలయం కూడా ఎవరికి నివాసంగా చేసుకోవాలి చెప్పండి? దేవునికి ఒక ఆలయంగా చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకుంది. మరి ఒక అన్యురాలు, మరి అన్యులకి ఏంటి చెప్పండి? వారికి ఏం ప్రాముఖ్యమో, వారికి దేవుడు ఎక్కడ ఉంటారు? దేవుడిని దర్శించాలంటే దేవుడి దర్శనం కొరకు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవాలయానికి వెళ్తారు. ఇంట్లో ఉండి వారు ఒక చిన్న పూజ గది పెట్టుకుంటారు, అది పెట్టుకున్నాక అక్కడ ఉంటారని నమ్ముతారు కదా. మరి ఇక్కడ ఇవి తెలుసుకున్న మొదటి విషయం ఏంటంటే చేతి పని అయిన ఆలయంలో నివసింపడు అని తెలుసుకున్నట్టు. అలాగే రెండో విషయం ఏంటంటే 25వ వచనం చూస్తే చూడండి, పౌలు గారు నీకు విషయాలు చెప్తున్నారు విగ్రహారాధికుల ముందు. వారికి అర్థం కాని విషయాలే, కానీ మరి అవన్నింటినీ కూడా మరి చాలా జ్ఞాపకంగా మరి నిగూఢంగా మరి పరిశీలించి అర్థం చేసుకుని దేవుడు అంటే అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు అని మరి పౌలు గారు సువార్తలు చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? నమ్ముతుంది. నిజమే, మరి అందరికీ జీవం కలుగజేసేవాడు ఒకరు ఉన్నారు అనేది ఆమె అన్యురాలైన ఆమె మరి నమ్ముతుంది. జీవాన్ని సమస్తాన్ని ఊపిరి దయచేవాడు దేవుడే. అలాగే దేవుడు మనుషుల చేతులతో సేవింపబడాలని అనుకోడు, ఎందుకంటే దేవునికి అది కొదువు కాదు కదా. మరి దేవుడు ఏం చెప్పారు? ఈ రాళ్ళ నుండి మరి అబ్రహాము బిడ్డను నేను పుట్టించగలను నన్ను స్తుతించడానికి అని చెప్తారు. కాబట్టి దేవుని స్తుతించాలంటే ఆయనకి ఏమి కొలువు లేదు. అయినప్పటికీ కూడా అలాగా అదొక్క విషయం. మూడోది ఏంటంటే 27వ వచనం చూడండి. చాలు. ఇక్కడ మూడో విషయం ఏం తెలుసుకున్నట్టు మరి యావత్ భూమి మీద కూడా మరి కాపురం ఉండాలని ఆయన ఒక్క నుండి ప్రతి మనుషులను కూడా సృష్టించారంట. మరి మన దేవుని తడవలాడు కలుగుందరేమో అని కన్ను వెలుగు నిమిత్తము నివాస స్థలం యొక్క పొలిమేలు ఏర్పరిచారు.
కాబట్టి ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆదామామని సృజించినప్పుడు చల్లకూట ప్రతిదినము ఆదామామలతో సహవాసం కొరకు ఏదైనా తోటలోకి దేవుడు దిగి వచ్చేవాడు. కానీ అవిధేయత బట్టి దేవుడు మరి కోపగించి మరి పరలోకానికి వెళ్ళినట్లుగా మరలా ఇశ్రాయేలు మూలుగులు విని నిర్గమకాండ సమయంలో మాత్రమే ఆయన దిగి వచ్చినట్లుగా చూడగలం. కాబట్టి ఒకవేళ దేవుడిని తడవలాడు కనుగోదేమో, మనుషులకు ఎవరు కనబడట్లేదు, దేవుడు కనబడట్లా. ఎందుకంటే మన మనోనేత్రాలన్నీ గుడ్డివైపోయినాయి. కాబట్టి దేవుడు కనబడక మనం ఏం చేసేయాలి చెప్పండి? గుడ్డివారు ఏం చేస్తారు? తడవలాడుకుంటారనమాట. అలాగ ఒకవేళ దేవుడు తడవలాడుకుంటారేమో కనుక్కుంటారేమో అని మరి తను వెతకడానికి ఒక నిర్ణయ కాలాన్ని నివాసాలను ఒక పొలిమేరను ఏర్పరిచింది. కాబట్టి దేవుడు కనుగోడానికి ఒక సమయం అని ఒక స్థలం అని దేవుడు ఏం చేశారంట మరి ఏర్పరిచినట్లుగా మనం ప్రత్యక్ష గుడారం నిర్మాణం బట్టి అంటే దేవాలయం లాగా మరి ఒక నిర్మాణం పరిశుద్ధ స్థలంలో దేవుడు దిగి వస్తారు. ఆయన మహిమ మేఘం వలె దిగి వస్తున్నట్లుగా మరి అవన్నిటిని నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంది. అలాగే 28వ వచనంలో చూస్తే 4వ విషయం తెలుసుకుందంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామని తెలుసుకుందంట. మనము దేవుడు లేనిదే మనం బ్రతకగలమా చెప్పండి? దేవుడు మనల్ని పిలుచుకుంటే మరి మనం వెళ్ళిపోవాల్సిందే. మనం ఎవరిని యందు బ్రతుకుచున్నామంట? దేవుని యందే బ్రతుకుచున్నాం, దేవుని యందే చలించున్నాము. కాబట్టి మనము ఆయన సంతానం అని చెప్పేసి కవీశ్వరులు కూడా కొందరు చెప్తున్నారు అని చెప్తున్నారు. చూడండి, మామూలుగా మనం చిన్నారి కూడా చదువుకుంటారు. వాళ్ళు సైన్స్లో ఏముంటాయి చెప్పండి? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం ఏంటి? కోతి నుండి మనిషి పుట్టింది అని చెప్పి మరి అతను ఆ సిద్ధాంతాన్ని చేసినప్పటికీ చనిపోయే టైంలో డార్విన్ గారు చెప్పారంట, మరి నేను చెప్పింది తప్పు, దేవుని పరిశుద్ధ గ్రంథమే కరెక్ట్, మనుషులు కోతుల నుండి రాలేదు కానీ దేవుడు తన చేతులతో ఆదామును నిర్మించారు, ఆదాము ప్రకటనకు నుండి మాంసం పూడ్చి అవ్వమును నిర్మించారు అని చెప్పేసి డార్విన్ గారు చనిపోయే ముందు ఒప్పుకొని చనిపోయారంట. కాబట్టి మనం ఆయన సంతానము. మరి అన్యజనులు అన్య దేవతలు పూజించేవారు మరి మనం ఆయన మరి మన యొక్క దేవుళ్ళ యొక్క సంతానం అని వారు నమ్ముతారా చెప్పండి? నమ్మరు. ఎందుకంటే మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన దేవుళ్ళు అనేకమైన దేవతలు వారు కొలుస్తారు. కాబట్టి మనం ఎవరికి జన్మించాము, మనం ఎవరి సంతానం అని అనుకోవడానికి ఉన్నది చెప్పండి? అది మరి వారు అనుకోలేరు. కానీ దేవుని విషయంలో సృష్టికర్త ఒక్కడే, మరి ఆయన ప్రభు ఒక్కడే వాక్యం సెలవిస్తుంది. మరి సర్వలోకానికి రక్షకుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనం ఆయన సంతానము అని ప్రాంతానికి ఒక దేవుడు ఉండడం అనేది కరెక్ట్ కాదు. సర్వ సృష్టికి కలుగు చేసింది ఒకే ఒక దేవుడు, ఆయన చేతులే అని తెలుసుకుందంట. అలాగే ఇంకొక 5వ విషయం ఏంటంటే 29వ వచనంలో చూడండి. కాబట్టి ఇక్కడ ఏంటంట, మనం దేవుని సంతానం. కాబట్టి దేవుడు ఎవరి రూపము కలిగి ఉంటారు? మనం ఎవరి రూపం కలిగి ఉంటాము? దేవుడు తన పోలిక స్వరూపం ఎవరికి ఇచ్చారు? మనకే. కాబట్టి మనం ఎవరి పోలిక స్వరూపం కలిగి ఉన్నాము? దేవుని వలనే. కాబట్టి మనం దేవుని సంతానము, ఆయనది కరెక్ట్. కానీ మరి ఇంకా మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారం వెండి రాతి దేవతం పోలి ఉన్నదని తలంపకూడదు. మరి కాబట్టి బంగారంతో వెండితో రాతితో మట్టితో ఆఖరికి మట్టితో కూడా మరి దేవుడి విగ్రహాలు దేవతా విగ్రహాలు చేసి వాటికి వస్త్రాలుగా ధరింపజేసి వాటిని మరి ఊరేగించి లేకపోతే వాటిని మరి అనేక రీతులుగా మరి చేస్తున్నట్లుగా అది అవన్నీ కూడా దేవత పోలి ఉన్నదని తలంపకూడదు. మరి దేవుడు మనిషి కంటండి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే మనుషులు దేవుడికి ఏం చేస్తున్నారంట? ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారంట. అలాంటి కాలంలో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఇది అనాది కాలం నుండి ఉంది, ఇప్పుడే కాదండి. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పౌలు గారి చరిత్ర ఇదంతా. కాబట్టి ఇప్పుడు 20వ శతాబ్దం వచ్చినా ఇదే కొనసాగుతుంది కదా. మట్టి బొమ్మలు చేసి ఏం చేస్తున్నారు? వాటి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. మనుషులు దేవుడికి ప్రాణం పోయగలడా? పోయలేడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏంటంటే అది దేవతం పోలి ఉన్నదని అనుకోకూడదంటండి. మన చేతులతో చేసింది దేవతం ఎలా పోలి ఉంటుంది? అది కానే కాదు. అలాగే ఇంకొక విషయం తెలుసుకుంది. 30వ వచనం చూడండి.
చాలండి. పౌలు గారు అప్పుడు మొదటి శతాబ్దంలో చెప్పారు. ఇప్పటికీ 20వ శతాబ్దం వచ్చే వరకు కూడా దుష్టుడైన అపవాది అనేకులు మోసగిస్తున్నాడు కదా. వారి మనోనేత్రాలు మూయబడి ఇంకనూ కూడా చేతి విగ్రహాలు, చేతి పనుల్లో దేవత్వం ఉన్నది, వీరిలో దేవుడు ఉన్నాడు, ఫలానా దేవుడు మరి ఇలాగా మరి వినగలడు, ఫలానా విగ్రహం చూస్తుంది మరి మాట్లాడుతుంది అన్నట్లుగా వారు ఇంకనూ తలస్తున్నారు. వారి చెవులు మరి ఆ విగ్రహాల యొక్క చెవులు మన మొరలు ఆలకిస్తాయని ఏం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా మనుషులు ఇలా విగ్రహానికి నమస్కరించుకుంటున్నారు. వారి ప్రార్థన వినపాలు మరి తెలియజేసుకుంటున్నారంట. అప్పుడే కాదు, ఇప్పుడు అలాగే ఉన్నది. కాబట్టి చెప్తున్నారు పౌలు గారు, అప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మరి అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని మరి ఇక్కడ చెప్పగానే అన్యురాలైన ఆమె, అయ్యో నేను ఇతను చెప్తున్న మాట చాలా మరి అభ్యంతరకరంగా ఉన్నదే, నేను విగ్రహారాధన చేస్తాను, నేను నా విగ్రహానికి నేను మొక్కుకుంటాను, నేను మొక్కిన విగ్రహం నా మాట నా మనని వింటది, నెరవేరుస్తుందని అనుకుంటున్నాను కదా, ఎందుకు అభ్యంతరకరమైన మాటలు చెప్తున్నాడు అని దమరి అనుకోలేదంట. అక్కడ విశ్వసించిన వారు ఎవరు అనుకోలేదంట. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రతిదీ కూడా దైవజంట పౌలు గారు చెప్తున్న ప్రతి మాటను కూడా ఆమె విన్నదంట, విశ్వసించిందంట. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే ఇంకొకటి 31వ విషయం మా వచనాలు కూడా చూస్తే, చాలండి. ఇక్కడ మరి ఈ 8వ విషయం ఏంటంటే, తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబడి ఒక దినమును కూడా నిర్ణయించున్నాడు. మంచి తీర్పు గురించి చెప్తున్నారు పౌలు గారు. కాబట్టి మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్మటం అందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. ఒక మనుషుల ద్వారా నీతిని అనుసరించి, అంటే ఎవరంట మనుషులు, మనిషి కుమారుడు యేసు ప్రభు వారు ఆయన ఏం చేశాడు, నీతిని అనుసరించాడు. మరి అలాగే మరి ఎవరికి భూలోకాన్ని తీర్పు తీరుస్తారు కాబట్టి ఒక దినం ఉన్నది. అలాగే మృతుల్లో నుండి కూడా దేవుడు యేసు ప్రభువాన్ని లేపారు కాబట్టి దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువాన్ని దేవుడు లేవనెత్తాడు. ఎప్పుడు చెప్పండి, క్రీస్తు మొదటి శతాబ్దంలోనే. కాబట్టి మరి ఇన్ని 20 శతాబ్దాలు అయింది మరి ఆయన తండ్రి కుడిపార్శ్వాన్ని గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభువాన్ని లేవనెత్తాడు, లేపాడు. మరణాన్ని ఇచ్చి మనల్ని కూడా మన లేవనెత్తనై ఉన్నాడు. అచ్చు దినమున నేను వాడిని లేపుదును. కాబట్టి 8వ విషయం కూడా చాలా విచిత్రమైన విషయం. ఒక అన్యురాలికి అది చాలా కొత్త సంగతే. చనిపోయిన వారిని లేపడం ఏంటి? యేసు ప్రభు వారి గురించి ఆయన పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఆమె మరి నాకు ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉందని త్రోసివేయలేదు. కానీ మరి చివరిగా 9వ సంగతి ఏం తెలుసుకున్నాను, 32వ వచనం. చాలండి. మృతుల్లో నుండి మరి ప్రభు లేచారు అని పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు అపహాస్యం చేశారంట. అయినప్పటికీ ఈమె ఏం చేసింది, దీని నమ్ముటకు అందరికి ఆధారం కలుగు చేస్తున్నాడు అన్న వచనం బట్టి ఈమె ఏం చేసిందంట, మరి పౌలు గారు చెప్పిన ప్రతి విషయము కూడా, ప్రతి సంగతి కూడా మరి ఈమె నమ్మిందంట. ఈ 9 సంగతులు దైవజనుడు పౌలు గారు బోధించగా మరి యేసే క్రీస్తు, ఆయన మరణించాడు, పునరుద్ధానం చెందారు, నేను ఆయన నమ్మితే నన్ను కూడా ఒకనాడు చనిపోయినా లేవనెత్తుతాడు అని చెప్పి ఈమె వెంటనే మారు మనసు పొందిందంట. ఈమెతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారంట. అలాగే అరేయోపగీతుడైన దియోనీసియు, దమరి, అలాగే వీరితో కూడా మరికొందరు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా మరి పౌలు గారి మాటలు ఎంతగానో విని నమ్మినట్లుగా చూడగలం. ఒక పాడు మనసు పొందిన పాప విషయమైన పరలోకంలో గొప్ప విందు జరుగుతుందంటండి. ఒక్కరిక్కడ రక్షణ పొందిన, ఒక్క ఆత్మ ఇక్కడ నీతి బాప్తిజం పొందిన, ప్రభువుని నమ్మిన అప్పుడు పరలోకంలో విందు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఈయన మరి కుమారుడు తప్పిపోయి దొరికాడు, అలాగే చనిపోయి బ్రతికాడని చెప్పేసినప్పుడు మరి ఎలాగైతే తండ్రి ఇంట విందు జరిగిందో అలాగే పరలోకంలో కూడా విందు జరుగుతుంది అనమాట అండి. అందుకే దేవదాస్ గారు ఒక పాటలో వివరించారు కదా, మొదటి 2వ పాటలో మరి మొత్తం అంతా కూడా చక్కగా రాశారు. 4 చరణాలే కానీ ఎంతో చక్కగా రాశారు. ఒక్కడే దేవుడు ఒంటరిగానే ఉండే అనాదిని, ఎక్కువ మంది ఆయన ఎవరిని కొలవగలనో తెలియదు ఆందోళన. కాబట్టి దేవుడు ఎవరంట, ఒక్కరే. ఆయన ఎవరు అలా ఉన్నారంట, ఒంటరిగా ఉన్నారంట అనాది కాలంలో. మరి ఎక్కువ మంది అయితే ఎవరిని కొలవాలి చెప్పండి? ఎవరికి నచ్చిన వారి దేవుడిని దేవతలు కొలుసుకుంటాం, అది చాలా ఆందోళన కదా అని చెప్పేస్తారు. అలాగే పాపము నరులకు పరమాత్మను మరుగు చేసిన, అయ్యో పాపం వల్లంట అదామ వల్ల మహిమ పోగొట్టుకున్నారు, మనోనేత్రాలన్నీ మూయబడ్డాయి.
కాబట్టి పరమాత్మను మరుగు చేశాను. వెతుకులాడుకోవడమే, దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకులాడుకోవడమే. పాపులందు చేత పలువురు దేవుళ్ళని కల్పించింది. ఎప్పుడైతే పరమాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వ దేవుడు సృష్టికర్త మరుగైపోయాడో పలువురు దేవుళ్ళను కల్పించారంట. మనుషులు ఏం చేశారంట, ఇంకో ఈ విగ్రహము, లేకపోతే ఈ చెట్టు, ఈ రాయి, ఈ పుట్ట, ఇవన్నీ కూడా దేవుళ్ళే అని చెప్పేసి వాటిని మొక్కుతా మరి ఉన్నట్టు ఆఖరికి పాములు కూడా దేవతగా చేశారు. కాబట్టి ఇది చూసినప్పుడు కనుక సర్వముల కర్త అయిన ఏకదేవుడు కనుగొండి. అంటే సర్వానికి కర్త అయిన ఏకదేవుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే కనుగొని మొక్కండి అని బోధించున్నాము శుభవార్త. ఈ శుభవార్త అంటే ఏంటంటే యేసు ప్రభు గురించి మరి తెలుసుకుని ఆయన మొక్కండి. ఆయనే ఏకదేవుడు, ఆయన దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి చూసినప్పుడు ఆకాశం భూమి లేకముందే, కాలము దూతలు లేకముందే దేవుడు ఏకదేవుడై ఉంటే గంభీరమైన దేవుడు. ఆకాశం లేదంట, భూమి లేదంట, కాలం లేదంటండి, దూతలు కూడా లేరంట. మహిమలోకంలో మహిమ స్వరూపమైన దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయన కలుగు చేసిన మొదట ఏంటంటే దేవదూత లోకము, తర్వాత పరలోకము, తర్వాత భూమి ఆకాశాలు. మరి చూడండి, అందరూ చెప్తారు ఓంకార శబ్దం, ఓంకారం అనే సృష్టి ఆది అంటారు. ఈ ఓంకార శబ్దం పలుకంటే ఏంటో కాదు కానీ దేవుడి వాక్యమే ఏంటంట ఆ శబ్దమై ఉన్నది. కాబట్టి అనాదిలో దేవుడు ఒక్కడే ఉండేవాడని మరి దైవజనులు ఎంతో చక్కగా రాశారు. కాబట్టి అనాది పురుషుడైన ఆ దేవుని ఆరాధించండి అని చెప్పి రాశారు. కాబట్టి ఇక్కడ మరి పరలోకం వెళ్ళాలంటే మొదటిగా ఉండాల్సింది ఏం చెప్పండి? నిత్య జీవం వెళ్ళాలంటే ముందుగా ఉండాల్సింది మనకి రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? విశ్వాసం ద్వారా వస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం కూడా, నమ్మకం కూడా మరణం వరకు ఉండాలి. మంచి దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక హైదరాబాద్లో ఒక అబద్ధ క్రీస్తు, ఎవరో కాదు తెలుగు యువత అనమాట అండి. చాలా వీడియోస్ వస్తున్నాయి, మేము పెట్టలేదు గ్రూప్లో, ఎందుకంటే అది చూసి మరి అపార్థం చేసుకుంటారు ఎవరైనా సరే అని నేను పెట్టలేదు. ఆమె అంటే ఆమె దేవుడు అంట, ఆమె లార్డ్ అంట, ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి అందరూ మరి చాలా మంది యువత, ఒక 300 మంది యువత మోసగించబడ్డారంట. అబద్ధ క్రీస్తులు వస్తారని అంచు దినాల్లో చెప్పబడ్డాయి. మరి ఆమె అంట, ఆమె ఆ శరీరం అంట మరి ఆ చపాతీ ముక్కలు విరిచి మరి ఆ సంస్కార భోజనం లాగా ఆమె ఇస్తుందన్నమాట. ఆమె ఇది నా శరీరం అంటే, ఇదిగో నా శరీరం మీకు పంచుతున్నాను కదా, మీతో సహవాసం చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆమె చాలా మరి చూసినప్పుడు ఆమెను చూస్తే అసలు ఆమె దేవుని మరి రూపంలాగా అనిపించట్లేదు. అది మరి సాతాను వెలుగుదూత వేషం అన్నమాట. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం. అబద్ధపు క్రీస్తులు అనేవి మరి వస్తారని చెప్పేసి ఇది అనాది కాలం నుండి చాలా వేలాది లక్షలాది మంది అబద్ధపు క్రీస్తులు కానీ అబద్ధ ప్రవక్తలు మరి జనాలకు వచ్చారు. ఇంకెక్కడో కాదు, మన రాష్ట్రాల్లో కూడా వచ్చారు. కాబట్టి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో ఆ మొదటి శతాబ్దంలో కూడా ఈమె మరి ఈ స్త్రీ మరి దీనురాలు. మరి ఆ కాలంలో స్త్రీలకి మరి ఎక్కడ కూడా విలువ ఉండేది కాదండి. ఇప్పుడైతే స్త్రీలైన వారు కూడా పరిచయం చేస్తున్నారు, వాక్య బోధ చేస్తున్నారు. కానీ ఆ కాలంలో పురుషులైన వారికి ఎక్కువగా విలువ ఇచ్చేవారు. కానీ సంఘంలో మరి స్త్రీ మౌనంగా ఉండి నేర్చుకోవాలి తప్పితే మాట్లాడుటకు, అధికారం చలాయించుటకు అవకాశం లేదని పౌలు గారు రాశారు కదా. మరి అలాంటి సమయంలో ఈ దమరి స్త్రీ మరి ఈమె విశ్వసించింది, ధైర్యంగా ఈమె యొక్క విశ్వాసాన్ని బయలుపరిచినట్లుగా మనం చూడగలం. కాబట్టి మధ్యలో మరి విశ్వాసాన్ని నుంచి తొలగిపోకూడదండి. మరి విశ్వసించాలి, మరి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిశుద్ధ గ్రంథాలు చూస్తే చాలా మంది విశ్వాసంలో లోటుపాట్లు. అంతెందుకు, విశ్వాస వీరుడైన అబ్రహాం గారు కరువు వచ్చిందని ఐగుప్తు వెళ్ళారంట. అక్కడ ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆమె భార్యని శారాయిని నా చెల్లెలు అని చెప్పి, మరి చెల్లెలే కానీ వరుసకు చెల్లెలే వివాహం చేసుకున్నాడు భార్య అని చెప్తే ఆమె నిమిత్తం అబ్రహాం చంపివేస్తారని అలాగా మరి వారికి అలాగ అబద్ధం చెప్పమనడం. అక్కడి నుంచి మరి దాసదాసీల్ని మరి రాజు ఇచ్చి పంపించి వేసినప్పుడు హాగను కూడా తెచ్చుకోవడం వల్ల ఈ భయంకరమైన మరి 2 తెగలు మరి ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం ఇప్పటికీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరెవరు చెప్పండి? ఇశ్రాయేల్ దేశానికి ఇరాన్ దేశానికి ప్రస్తుతం యుద్ధం జరుగుతుందన్నమాట, భయంకరమైన యుద్ధం. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే 2 జాతుల మధ్య ఎందుకు జరుగుతుందంటే ఆ యొక్క అవిశ్వాసం వల్ల కరువు వచ్చింది కదా అని అన్య దేశానికి, ఆ విగ్రహారాధన దేశానికి వెళ్ళడమే అబ్రహాం గారు చేసిన తప్పంట. నయోమి గురించి మనకు తెలుసు, రూతు గ్రంథం. అయ్యో కరువు వచ్చింది కదా అని బెత్లెహేమైన రొట్టెలు విడిచిపెట్టి మోయాబు వెళ్ళారంట. ఆ మోయాబు వెళ్ళినప్పుడు భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయినది ఇంకా తెలుసుకోలేదు. ఆమెతో వివాహాలు వియ్యమంటారు, ఇంకా తెలుసుకోలే. ఆ ముగ్గురుతో మరి ఆమె తిరిగి మరలా నా దేవుడు నా బెత్లెహేము దర్శించాడని మరి నయోమి మరి తిరిగి మరలా బెత్లెహేం చేరిందంటండి. చూసారా, విశ్వాసంలో మరి ఏం చేయకూడదు, సడలం అనేది ఉండకూడదు.
అలాగే ఆదాము హవ్వలు చూసినప్పుడు కూడా హవ్వ ఎవరి మాటల్లో మరి విశ్వాసం ఉంచింది చెప్పండి? దేవుని మాటల కన్నా సర్ప మాటలు ఆమెకు చక్కగా తీపిగా అనిపించాయంట. మోసగించబడిందంట. శాపం అనేది పాప ఫలితమైన మరణాన్ని తెచ్చుకుందంట, ఈ లోకాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు, వాక్యంలో ఉన్న విషయాలు మనం ఏం చేయాలి? పరిపూర్ణంగా విశ్వసించాలి, విధేయత చూపాలన్నమాట అండి. అందుకే దైవజనుడు రాశారు కదా 15వ పాటలో, దేవా మేము నమ్మతగిన వారమా అని చెప్పేసి, నాలో సందేహాన్ని తీసివేయి, నాలోని అవిశ్వాసాన్ని కాల్చివేయండి అనే పాటలో అన్ని చరణాలు కూడా చక్కగా రాశారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము, విధేయత కావాలి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే మనం లోబడగలం, విధేయత చూపగలం అనమాట అండి. మనకు విశ్వాసం లేకపోతే ఏం చేయలేం, విధేయత చూపలేం. కాబట్టి మన విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నన్ను దేవుడు క్షమిస్తాడా, లేకపోతే నా పాపాలు కడిగి వేస్తాడా, లేకపోతే నన్ను తనతో పాటు తీసుకువెళ్తాడు, నిత్య జీవనంలో ఉంచుతాడా? ఇవన్నీ కూడా మనకి అవిశ్వాసం ఉండే ప్రశ్నలు, లేకపోతే అవిశ్వాసం ఉన్న వారిలో ఉండే ప్రశ్నలు అనమాట. నమ్మకం ఉన్న వారికి ఏముండదు, సందేహం ఉండదు. ఫియర్ ఉన్నప్పుడు, ఫెయిత్ ఉన్నప్పుడు ఫియర్ ఉండదంట. అంటే విశ్వాసం ఉన్న వారికి భయం ఉండదు, విశ్వాసం ఉన్న వారికి సందేహాలు ఉండవన్నమాట. నా వ్యాధులు పోగొట్టగలరా దేవుడు, ఇలాగ మరి సందేహాలు ఉండకూడదు. మనం నిజంగా పరిపూర్ణంగా విశ్వసిస్తే, దేవుడే పరమ వైద్యుడైతే అసలు అందరికీ అంత గొప్ప విశ్వాసం అంటే ఒక హాస్పిటల్ కూడా అక్కర్లేదండి కదా. మనుషులు మనకి ఏం లేదు చెప్పండి, పరిపూర్ణ విశ్వాసం అనేది లేదు. నిజమే, అందుకే మనిషి కుమారుడు వచ్చినప్పుడు నేను విశ్వాసం భూమి మీద కలుగుదునా అని చెప్పినట్లుగా చూడగలము. నిజంగానే మరి మనము విగ్రహారాధన ప్రాంతంలో ఉన్నాము, విగ్రహారాధన దేశంలో ఉన్నాం. మరి పౌలు గారు ఎంతో బాధ్యతగా మరి దేవుని పని ఆయన మీద వేసుకున్నారు కదా. మరి దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. ఇవి నన్ను ఎలా హింసించున్నావు సౌలా అన్నప్పుడు తన మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని పని చేయుటకు నడుము కట్టుకున్నాడు కదా. మరి అలాంటి మరి మనము మరి ఎలాగ ఉన్నాము, దేవుని విషయంలో ఎలాగున్నాము? పౌలు గారు ఎలా చెప్తున్నారు చెప్పండి? 17-22 వచనంలో జ్ఞానుల మధ్య, అలాంటి తెగల వారి మధ్యలో చక్కగా చెప్తున్నారు. 22వ వచనంలో, మీరు సమస్త విషయాలు అతి దేవతా భక్తి కలవారని నాకు కనబడుచున్నారు అని చెప్తున్నారు. అంటే మీకు భక్తి లోపించలేదు, మీకు భక్తి చక్కగా ఉంది, కానీ మరి అతి దేవతా భక్తి, అతి భక్తి అనమాట. 23వ వచనంలో కూడా మీరు ఒక బలిపీఠం నాకు కనబడింది, అక్కడ ఆ బలిపీఠం మీద ఏం పేరు ఉందంటే తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. ఆ తెలియబడిన దేవుడి గురించి నేను ప్రచురిస్తున్నానని చెప్పేసి చక్కగా వారితో మరి వారందరూ కూడా ఆ సభలో ఉన్నప్పుడు వారందరూ కూడా ఆయన వైపు టర్న్ అయ్యేటట్టుగా, వారి దృష్టి అంతా కూడా అతని వైపు తిరిగేటట్టుగా ఏం చేశారంట? మీరు చక్కగా భక్తి కలిగిన వారిగా కనిపిస్తున్నారు. ఈ ఊళ్ళో చక్కగా బలిపీఠాలు ఉన్నాయి, అందులో ఒక బలిపీఠం ఉంది, తెలియబడిన దేవునికి అనేసి ఒక బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠం గురించి నేను చెప్తున్నాను. కానీ వారందరూ కూడా అటువైపు ఆయన వైపు తిరిగారంట. మరి తిరిగి మరి తెలుసుకున్నారంట. మరి అందరూ మారలేదు, కానీ నాళ్ళు వాదించారు, అపహసించారు. మరి దీనులైన వారైతే, మెత్తని మనసు కలిగిన వారు కొంత ఆత్మల పంట మాత్రమే ఆ ప్రాంతంలో పౌలు గారు కోసుకున్నట్లుగా మనం చూడగలము. కాబట్టి మరి ఇక్కడ ఈ పౌలు గారు ప్రచురిస్తున్న ఈ సువార్త మరి అన్ని అక్కడ అనేక జాతుల వారు, వంశాల వారు, భాషల వారు ఉండవచ్చు. కానీ ప్రభు మరి ఇక్కడ పౌలు గారి ద్వారా జరిగించారు. ఇక్కడ ఎపికూరీలు అని చెప్పేసి 17-18 వచనం చదువుకున్నాం కదా. ఈ ఎపికూరీలు అనే వారు ఎవరంటే అండి, గ్రేకీయుల్లోని తెగలంటండి. ఈ స్తోయికులు అనే వారు కూడా ఉన్నారు. వీరు కూడా ఇందులో కూడా కొందరు జ్ఞానులు అతనితో వాదించారన్నట్లుగా మనం చూడగలం. ఈ ఏథెన్స్ పట్టణం ఏంటంటే మరి వేదాంత విద్యా కేంద్రాలకు ముఖ్య స్థానం అంట. మరి ఎపికూరీలు అనేవారు మరి అలాగే స్తోయికులు, ఈ రెండు తెగలు అనమాట అండి. మనకి తెలుసు పరిసయ్యులు, సద్దుకయ్యులు తెలుసు కదా. పరిసయ్యులు అయితే వేషధారణ కలవారులారా అని ప్రభు గద్దిస్తారు. అలాగే శాస్త్రులు తెలుసు. అలాగే సద్దుకయ్యులు ఎవరు? పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యులు కదా. అలాగే ఎపికూరీయులు, అలాగే స్తోయికులు కూడా వీరు కొన్ని సిద్ధాంతాలు, వీరు కొన్ని నమ్మికలు కలిగి ఉంటారంట. ఏంటంటే ఎపికూరీయులు ఏం కలిగి ఉంటారంటే వీరేంటంటే మరి వీరు నమ్మేది ఏంటంటే ఒక జీవిత ప్రణాళిక వెదకాలి అని చెప్పేసి అనుకుంటారంటే, సౌఖ్యం కావాలనుకుంటారంటే. ఎపికూరీయులు నొప్పి కానీ బాధ కానీ ఏమి ఉండకూడదంట వీరికి. కాబట్టి వారు ఏమనుకుంటారంట, దేవుళ్ళు దూరస్తులు. మనం ఇక్కడ ఉన్నాం కదా, దేవుడు ఎక్కడో ఉంటాడు, దూరస్తులు దేవుడు. మరి మానవ సంబంధమైన వాటిలో వారు ఇన్వాల్వ్ అవ్వరంటే, వారు మరి ఏంటంటే వారు మన విషయాలు కలుగు చేసుకోరు అని చెప్పేసి నమ్ముకునేవారు ఎవరంటే ఎపికూరీయులు. వారికి జీవితం అనేది ఏంటంటే స్నేహాన్ని అలవర్చుకోవడము, భయాలు తోర్పరచుకోవడం అని అనుకుంటారంటండి. అంటే చక్కగా ఈ లోకానికే మటుకే వారి జీవితం, చక్కగా స్నేహాలు అలవర్చుకొని, భయాలు తోర్పరచుకొని, సౌఖ్యం కలిగి ఉండి, ఏ నొప్పి బాధ ఉండకుండా ఈ లోకంలో చక్కగా
రకంగా జీవించామా అంతే ఈ లోకంతో మన జీవితం అంతా అనుకునేటువంటి వారెవరు మరి ఎపిక్యూరియన్ అనమాట అండి. వీరు గ్రేకీలో తెగలు. అలాగే రెండవది స్తోయికులు కూడా. వీరు ఎలాంటి వారంటే వీరి జీవితంలో మరి వీరు ఒక ప్రణాళికని ఎలా చేయాలంటే మరి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేయాలి. బాధల్లో ధైర్యం కలిగి ఉండాలనుకుంటారంట. సృష్టితో స్నేహంగా ఉంటారంట. అలాగే వాళ్ళు దేవుళ్ళ విషయంలో ఆసక్తి తక్కువ కలిగిన వారంట. అంటే ఈ సృష్టిని చక్కగా వారు స్నేహం కలిగి ఉండి అలాగే వాళ్ళు ఆశానికరంగా ఉండి ఎన్ని సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంచుమించు నాస్తికులు ఎలాగ ఉంటారు కదా, వారు ఏమనుకుంటారు, నా యొక్క జ్ఞానమో నా యొక్క బలమో నా యొక్క శక్తిని బట్టి నేను మరి ముందుకు వెళ్ళగలనని చెప్తారు కదా. అలాగా ఈ స్తోయికులు అదృష్టాన్ని ఫేట్ని యాక్సెప్ట్ చేస్తారంట, జ్ఞానాన్ని వెతుకుతారంట. అలాగే వీరు నైతికతను ప్రదర్శించాలనుకుంటారు. వీళ్ళు స్తోయికులు అనమాట. వీరందరి మధ్యలో మరి పౌలుగా నిలబడి చెప్పినప్పుడు నిజమే అందరి ముందు దేవుని సువార్త చెప్పినప్పుడు మరి ఒకరు అంగీకరించవచ్చు, ఒకరు అంగీకరించకపోవచ్చు అండి. అందులోని వీరందరూ కూడా విగ్రహారాధనతో నిండి ఉన్న ప్రాంతము. మరి ఆనాడు లోతు పోయిన సొదొమ గొమొర్రా ఎంత భక్తిహీనమైన ప్రాంతమో, లోతు గారు ఏం చెప్పినా సరే వారు వినే స్థితిలో లేరనమాట. అంత భయంకరమైన ప్రాంతం. అలాగే వీరు విగ్రహారాధనతో ఒక విగ్రహాన్ని మరి నమస్కరించాలి, ఒక విగ్రహం మనల్ని కాపాడుతుంది, ఒక విగ్రహం మనకి అన్ని కూడా సమకూరుస్తుంది అనుకునే మరి అటువంటి నమ్మకంలోని మరి ఈ పట్టణంలో అందరికీ మరి పౌలు గారు మరి ఇలా అన్ని కూడా మరి ప్రభు యొక్క మరి మరణ పునరుద్ధానం ఉద్దేశించి పునరుద్ధాన వార్తని మరి చెప్పినట్లుగా చూడగలం. మరి ఇది ఎవరు విశ్వసించిందంటే మరి పౌలు యొక్క సువార్త వల్లనే కదా. మరి పంపబడపోతే అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అంటే ఒక చోటకి పంపబడిన వాడు అనమాట అండి. అతను పంపబడకపోతే ప్రకటించబడకపోతే మరి అక్కడ ఆ కొద్ది మంది అయినా సరే రక్షణ పొందేవారా? ఇప్పుడు ఈనాడు వారి పేరు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు పరలోక జీవగ్రంథంలో రాయబడ్డాయా? మనము మరి ఇలా మన వాక్యం చెప్పుకుంటామా? చెప్పలేము. ఎందుకంటే ఆనాడు పౌలు గారు వెళ్ళి ఆనాడు ధైర్యంతో వారి ముందు నిలిచి నేను చెప్పవలసింది చెప్తాను, నమ్మినను నమ్మకపోయినను అని దైవజనులు రాశారు కదా, ఆ రక్షణ స్వార్థం చెప్పారంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, పౌలు గారి యొక్క మరి ఆయన యొక్క విద్యా ప్రావీణ్యత అక్కడ నిలబడి వారికి చెప్పడానికి ఉపయోగపడిందంటండి. అంతమంది జ్ఞానుల మధ్యలో చెప్పడానికి మరి పౌలు గారు ఎంతో విద్య ప్రావీణ్యత కలిగిన వాడు కాబట్టి ఆయన చెప్పగలిగిన వాడు. చెప్పారు, కొందరు మాత్రమే మరి రక్షణ పొందారు. మరి పౌలు గారు ఎవరు? తార్సులో పుట్టిన వాడంట. అలాగే గ్రీకు భాష, ఫిలాసఫీ, వేదాంతం బాగా తెలిసిన వాడు అనమాట. రోమా సిటిజన్ అనమాట, రోమా యొక్క ప్రాంతవాసి అనమాట అండి. అలాగే అపోస్తలులు 17:32 ఎపికూరియన్లు బోధ మరి పౌలు గారి బోధ నచ్చిందా చెప్పండి? నచ్చలేదు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పగానే ఇద్దరికి కూడా రెండు తెగల వారికి కూడా చిరాకు పుట్టించిందంట. ఇంకా వారికి నోటికి వచ్చినట్లుగా అపహాస్యం, ఈ వదలపోతే ఏం చెప్తున్నాడు మనకి అని చెప్పేసి వారు తలగొట్టుకొని ఏం చెప్తున్నారంట, ఈ దెయ్యం వాళ్ళు చెప్తున్నాడు, దెయ్యాల గురించి చెప్తున్నాడు అని చెప్పేసి వారు నమ్మే విగ్రహాలు దేవుళ్ళని నమ్ముతున్నారు. ఇతను చెప్పే దేవుడి గురించి చెప్తుంటే వాళ్ళు ఏమంటారంట, దెయ్యముల వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి వారు ఎంత దేవదోషణ చేశారు చూసారా. మరి ఎప్పుకూరీలు మరి అలాంటి వారంటే చిరకాలం కూడా ఆత్మ జీవిస్తుంది అని నమ్మరంట. అందుకే ఇందాక చూసాం కదా, వారి ఈ లోకం మట్టుకే సౌఖ్యం వచ్చిందా, ఈ లోకంలో జీవించామా, అంతే అయిపోయింది. కాబట్టి శరీరం తిరిగి జీవిస్తుంది, తిరిగి జన్మిస్తుంది అంటే మరణం నుంచి లేపబడతారని చెప్పగానే వాళ్ళకి ఎలా కనిపించింది చెప్పండి? హాస్యాస్పదంగా ఉందన్నమాట. అలాగే స్తోయికులు కూడా మరి శరీరం అనేది ఒక టెంపరీ వెసల్ అని అనుకుంటారంట. మరి అంటే ఏంటంటే తాత్కాలికమైన పాత్ర మాత్రమే శరీరం. అంటే జంతువులు చూడండి, జంతువులకు ఆత్మ ఉండదు, వారు త్రిత్వం కాదు, వారు మనుషులు మాత్రమే శరీర ప్రాణాత్మ ఉన్నట్లుగా దేవుడు తన రూపం ఇచ్చాడు. జంతువులు ఉన్నాయి చూడండి, జంతువులకు ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. శరీరం ప్రాణమే ఉంటుంది వాటికి, త్రిత్వ స్వరూపులు కాదు. కాబట్టి జంతువు శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు మరి వస్తుంది. ఎప్పుడైతే మరి ప్రాణం పోయిన వెంటనే చనిపోతుంది, ఇంకా మరుగైపోతుంది. అందుకే పరలోకానికి కుక్కలు వెళ్తాయని చెప్పండి అని మరి రాశారు వాక్యంలో, ప్రకటన గ్రంథంలో కదా. అంటే జంతువులు ఏవి కూడా పరలోకానికి వెళ్ళం, ఆత్మ కలిగిన మనం మాత్రమే వెళ్తాం. కానీ ఈ స్తోయికులు ఎలాంటి వారంటే వారు ఈ శరీరం అనే తాత్కాలికమైన ఒక పాత్ర అనుకుంటారంట. పునరుద్ధానం గురించి మరి లేకపోతే నిజంగా మరలా వాళ్ళు జీవిస్తారనేటువంటి సరైనది కాదు, హేతుబద్ధం కాదు
అని చెప్పేసి మరి వారు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కొందరు మాత్రమే మరి దైవజన పౌలు గారి మాటలు మరి హత్తుకున్నట్లుగా చూడగలం. కాబట్టి తమరి కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈమె ఒక స్త్రీ బలహీన ఘటం అయి ఉండి కూడా దైవజన మాటలు, దేవుడి మాటలే అంగీకరించిందంటండి. పూర్వంలో మరి చెప్పినట్లుగా స్త్రీలను ఎవరు పట్టించుకునేవారు కాదు, వాళ్ళని ఎవ్వరు కూడా విలువించేవారు కాదు. అలాంటి సమయంలో దేవుడు సువార్త తన హృదయాన్ని తెరిచిందంట. మరి సువార్త భిన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక మరి నమ్మికలు అంటే అనేక కల్చర్ సంస్కృతుల మధ్యలో పౌలు గారు నిలబడి చెప్పినప్పుడు అక్కడ వారి యొక్క స్థానిక నమ్మకాలు, కల్చర్ మరి ఆ సంస్కృతిని బట్టి ఆ ఏథీనియన్లకి మరి పౌలు గారు చెప్పినప్పుడు వారందరూ కూడా వారికి అర్థమయ్యేటట్టుగా మరి చెప్పినట్లుగా చూడగలం. అలాంటి సమయంలో ఈమె సంస్కృతి వేరు, ఈమె యొక్క మరి విగ్రహారాధన వేరు అయినప్పటికీ కూడా మరి పౌలు గారి యొక్క మాటలు లక్ష్యం ఉంచినట్లుగా మనం చూడగలము. అలాగే ఇంకేంటంటే మరి ఇక్కడ ఈ అరయోపగ సభలో కూడా మరి చూసినప్పుడు అనేకమైన విషయాలు విన్నట్లుగా, మరి అలాంటి సభలో ఆడవాళ్ళని రానివ్వడం కూడా చాలా రేర్, అరుగుదంటండి. అలాంటి వేదాంతమైన డిస్కషన్స్లో మరి స్త్రీలు అనేవారు వెళ్ళరంట. అలాంటి సమయంలో ఆమె అక్కడ ఉండడము, ఆమె మారు మనసు పొందడం కూడా చాలా మరి చాలా సంతోషించవలసిన విషయం అనమాట. ఈమె మరి సందేహాస్పదంగా ఉన్నా సరే ధైర్యంగా పౌలు మాటలు నమ్మిందంట. నిజమే, మరణించాక జీవితం అనేది మరి లేకపోవడం ఎంతో దురదృష్టకరమే. ఎందుకంటే మరణించాక మరి జీవితం ఇంతటితో అంతమైపోతుంది అన్నప్పుడు మరి ఏం గొప్పతనం ఉండదండి. దేవుని పోలిక ఎవరికున్నది? మరి మనకున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని ఎలా సృజించాడంట? మరణం లేకుండా తన స్వరూపాన్ని పోలికనిచ్చారు. కాబట్టి ఇక్కడ మరి ఇలాంటి విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, మొట్టమొదటిసారిగా ఈమె ఇలాంటి మాటలు విన్నప్పటికీ కూడా ఆమె మరి అవన్నిటినీ కూడా మరి ఎంతో సంతోషంగా విన్నదంట. మంచి నేల విత్తబడిన విత్తనం ఎలా ఉంటుందంటే అండి, వారు మంచి మనసుతో వారు ఏం చేస్తారంట, వారు ఆ మాటలన్నింటినీ కూడా అంగీకరిస్తారంట. అంగీకరించి వారు 100ంతలుగా 60ంతలుగా 30ంతలుగా ఫలిస్తారని చెప్పేసి మాటలు చదువుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఆమె చక్కగా మంచి నేలను విత్తబడిన విత్తనం అంటే మంచి హృదయం, మనస్సు, మెత్తని మనసు కాబట్టి ఆమె ఏం చేసిందంట, మరి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మనకి ఎన్ని సంవత్సరాలుగా తెలుసు కాబట్టి ఇందులో ఏమనుకుంటుందే అనుకోవచ్చు. కానీ మేము మొట్టమొదటిసారిగా విన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా చక్కగా లక్ష్యం వచ్చినట్టండి, శ్రద్ధగా విన్నదంట. శ్రద్ధగా మరి ఆమె మారు మనసు పొందినట్టుగా మనం చూడగలము. ధైర్యంగా ఉన్నది, దృఢంగా ఆమె నమ్మినట్టుగా మనం చూడగలం అన్నమాట. కాబట్టి ఆమె యొక్క ఉదాహరణను బట్టి మనం కూడా మరి మన యొక్క సంస్కృతి ఎలాంటిది అయినప్పటికీ కూడా మనం కూడా ఎలాగా ప్రభుని నమ్మగలము. మరి చూడండి, పౌలు గారు అక్కడ నమ్మినను నమ్మకపోయినను అవుట్కమ్ అంటే అవుట్పుట్ అంటే ఎంతమంది మరి వారు మానవల్సి పొందుతారో, రక్షణ పొందుతారో అది దేవుడు నిశ్చయించేది, నిర్ణయించేది. ఎందుకంటే మరి జగత్తు పునాది వేయబడుతుంటే సక్రియులైన ఆసక్తి గల ప్రజలు ప్రభు ఏర్పరుచుకున్నారు. కాబట్టి ఇక్కడ మరి ఎవరెవరు రక్షణ పొందాలనేది ఎవరి చిత్తం చెప్పండి? అది దేవుడి చిత్తమే. కాబట్టి ఇక్కడ కొందరు మాత్రమే మరి మారు మనసు పొందినట్టుగా చూడగలం. కాబట్టి మరలా పౌలు గారి ప్రాంతం ఎప్పుడు కూడా దర్శించలేదు. కాబట్టి ప్రభు చెప్పారు కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఏ గుణానికి వెళ్ళినప్పుడు సమాధానం కలుగుతుందా